ఉమ్మడి మెదక్ మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, మెదక్ తర్వాత సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. హోరాహోరీగా ఫలితాలు అయితే వస్తున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ కు 3, బీఆర్ఎస్ కు 3, బీజేపీకి 1 వచ్చినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. 7 చోట్ల అయితే ఇప్పటికీ అభ్యర్థులను అయితే గెలుపు అభ్యర్థులను అయితే ప్రకటించేశారు. మిగతా ఫలితం రావాల్సి ఉంది. ఈ 11, 12 గంటల ప్రాంతంలో పూర్తి స్థాయి అంటే ఒక 70-60% ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 2 గంటల వరకు అయితే పూర్తి ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు, పటిష్టమైన భారీ బందోబస్తుతో ఇక్కడ ఏర్పాటు అయితే పూర్తి చేశారు. కానీ ఆ, అభ్యర్థులు లేరు కాబట్టి అందరూ కూడా క్యాంపులకు వెళ్లారు కాబట్టి ఇక్కడ కోలాహలం పెద్దగా లేదు. ఓన్లీ ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. వాళ్ళకి సంబంధించిన విజయాలు కౌంటింగ్ ఏజెంట్ల ద్వారా అభ్యర్థులకు చేరవేస్తున్నారు కాబట్టి అందరూ కూడా క్యాంపుకు వెళ్లారు కాబట్టి పెద్దగా కోలాహలం లేదు. కార్యకర్తలు కొంతమంది మాత్రమే గుమిగూడారు. పోలీసులు దానికి సంబంధించిన విషయంలో పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికి సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఒక హుస్నాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా మిగతా 3 ప్రాంతాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఫలితాలు వస్తున్నాయి. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ఇస్నాపూర్ తర్వాత గుమ్మడిదలకు సంబంధించి 2 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మిగతా 3 ఏదైతే గడపోతారం తర్వాత ఇంద్రేశం వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఆడ బీఆర్ఎస్ పార్టీ కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డికి సంబంధించి సంగారెడ్డి సదాశివపేటలో అయితే బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. సంగారెడ్డిలో మాత్రం కాంగ్రెస్ కొంత ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అక్కడ కూడా హోరాహోరీ ఫలితాలు రానున్నాయి. అదేవిధంగా కోహీర్ తర్వాత ఆందోళ్ నారాయణఖేడ్ ఈ 3 ప్రాంతాల్లో కూడా ఆడ కాంగ్రెస్ అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. అటు జహీరాబాద్ లో అయితే హోరాహోరీ అయితే కొనసాగుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. మిగతాకు సంబంధించి మెదక్ వర్సెస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఇప్పటికీ 3 ఫలితాలు వచ్చేసాయి. అదేవిధంగా మెదక్ సంబంధించి మెదక్ లో ఇప్పటికైతే ఫలితాలు రాలేదు కానీ అక్కడ కూడా పోటీ హోరాహోరీగానే ఉండే అవకాశం ఉంది. రామాయణపేటలో మాత్రం బీఆర్ఎస్ అనుకూలంగా ఒక 2 ఫలితాలు అయితే వచ్చాయి. అదేవిధంగా తూప్రాన్కి సంబంధించి తూప్రాన్లో కూడా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ ఉంటుంది. ఇవన్నిట్లలో కూడా కొన్ని స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 1-2 స్థానాలు బీజేపీ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 2 స్థానాలు అయితే బీజేపీ గెలిచింది. అయితే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి అటు బీజేపీకి తర్వాత ఇండిపెండెంట్లకు అయితే ఖచ్చితంగా మంచి అది ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా రాత్రే క్యాంపులకు తరలించారు. వాళ్ళకు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య అంటే పార్టీకి సంబంధించిన విషయంలో వాళ్ళందరినీ ఒక దగ్గర ఉంచి కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. ఇప్పుడు అటు ఇండిపెండెంట్లు తర్వాత ఇటు బీజేపీ అభ్యర్థులే కీలకంగా ఉన్నారు ఈ మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు. కాబట్టి సిద్దిపేట జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండనుంది. తర్వాత మెదక్ సంబంధించి కాంగ్రెస్ ఉండనుంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంత కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పటిష్టమైన బందోబస్తు మధ్య ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. మరికొద్దిసేపట్లో మరిన్ని ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి చైర్మన్లకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు 3 కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీగా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంబంధించి అటు జగ్గారెడ్డి, దామోదర్ రాజనరసింహ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ గెలిచి తర్వాత ఇంట గెలిచి రచ్చగెలిచాలనే ఆలోచనతోని అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులు కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలకు పోయినట్టుగా మనకైతే ఖచ్చితంగా కనిపించింది. కాబట్టే ఈ ఎలక్షన్లకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఫలితాలు రాకముందే ఎలక్షన్లు పూర్తయిన వెంటనే ఆ రోజు సాయంత్రం 5 గంటలకి అందరినీ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అభ్యర్థుల్ని అందరినీ కూడా క్యాంపులకు తరలించాలంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈడ రాజకీయం ఏ విధంగా ఉండబోతుందో. కాబట్టి చైర్మన్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఉండబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేమంటే మేము అన్నట్టుగానే పోటాపోటీగా వాళ్ళు క్యాంపులకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇండిపెండెంట్లు కాబట్టి ఇండిపెండెంట్ కూడా కీలకంగా ఉన్నారు. ఇప్పటికీ మనకు వచ్చినటువంటి ఫలితాల్లో మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, మరికొన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ అయితే ముందంజలో ఉంది. బీజేపీ పార్టీ కొన్ని చోట్ల 1-2 సీట్లు గెలుస్తూ వస్తున్నటువంటి ఫలితాలు అయితే వస్తున్నాయి. అయితే రాజు, లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా ఉంచడానికి వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అధికారులు ఏం చెప్తున్నారు?
మూడంచెల భద్రతా వ్యవస్థ అయితే ఏర్పాటు చేశారు. లెక్కింపు చాలా పారదర్శకంగా నడుస్తుంది. ఒక్కరిని మాత్రమే ఏజెంట్ తీసుకుని వెళ్లి లెక్కింపు ప్రక్రియ అయితే